ఏందయ్యా గిది? ఏందే? తినమంటే తినకపోతివి, గిట్ల మనాది పడ్డట్టుంటివి. నీకోసం నేను కూడా తినకుండా ఎదురు చూస్తుంటిని. కట్టలు కట్టలు పైసలున్నాయి గదే, నీ కొడుకులు తెచ్చిర్రు, కూసొని తినిపో. గాటినేం చేసుకుంటామయ్యా? రూపాయలు తింటామా ఏంది? గంజో గట్టుకో 4 మెతుకులు తింటాం గాని. గీ యూరం నీ కొడుకులకు లేకపాయనేందే? ఏందోనయ్యా, అంతా నోట్ల కట్ల మాయలో పడిపోయిండ్రు. దిక్కులేని పక్షులమైనట్టుంది. సరే తీ, ఓ పారి నీ కొడుకులను రమ్మను. ఎందుకయ్యా? ఎందుకు అటెన్గా చెప్తా గాని ఓ పారి నీ కొడుకులను విలువే. ఏంది నాయనా? చూడు బిడ్డ, కిందికో మీదికో మీరు అనుకున్నట్టు శల్కని అమ్ముకున్నారు. మీరుగా పైసలతో వ్యవసాయం చేస్తారో వ్యాపారం చేస్తారో గది మీ ఇష్టం. మళ్ళా మీ అమ్మ నేను ఎట్లా బతకాలరా? గదేంది నాయనా గట్లంటావు? మీరెట్లా బతుకుడైంది? మాతోనే ఉంటారు కదా. వద్దు కొడుక, మీకెన్ని లక్షలు వచ్చినాయో మాకెరకలేదు. మీ అమ్మ నేను బతకనికే మాకు పైసలు కావాలి. పైసలు కావాలనా? అవు బిడ్డ, నువ్వో 2 లక్షలు, తమ్ముడో 2 లక్షలు మాకు ఇవ్వండి. సరే నాయనా, ఇస్తాం గాని దాంతో ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసుకుంటా బిడ్డ, గవన్నీ నీకెందుకు. సరే ఇస్తావు నాయనా, కాదంటావా? ఇప్పుడే పైసలు కావాలి. సరే తీసుకురాపో. ఇగో. సరేనా? పోన్రి. పోయి పండుకోపో.